హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త ఛానల్ ఓపెన్ చేసిన. ఫస్ట్ ఒక పచ్చడి చేయబోతున్నాము. ఒక హాఫ్ కేజీ క్యారెట్, ఒక 50 గ్రాముల ఎల్లిపాయలు, క్యారెట్ ఎల్లిపాయ పచ్చడి వెరైటీ వంటకము. 1 టీ స్పూను సాల్ట్, 2 టేబుల్ స్పూను కారము, మెంతులు 1 స్పూను, హాఫ్ స్పూను జీలకర్ర, మళ్ళీ తగినంత నూనె, తగినంత కరివేపాకు కలిసి వేసుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్, రండి. ఈరోజే కొత్తగా ఏమన్నా తప్పులు ఏమన్నా మాట్లాడితే క్షమించండి. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోవాలి. మా తాన చిన్నది లేదు, అందుకే పెద్ద దాంట్లోనే తీసుకుంటున్నాం. తర్వాత ఈ మెంతులు వేయించని అవసరం లేదు, డైరెక్ట్ మనం నీట్గా వేసుకోవాలి. నూనెలో ఫ్రై అవుతాయి కాబట్టి వేయించని అవసరం లేదు, డైరెక్ట్. మళ్ళీ జీలకర్ర కూడా డైరెక్ట్ వేసేసుకోవాలి. కారం పొడి 2 టేబుల్ స్పూను ఇందులోనే డైరెక్ట్ గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తగినంత పసుపు, ఇది కూడా కొంచెం వేసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మేడం. ఇది ఇలా మిక్సీ పట్టుకొని ఇలా ముద్దలాగా అవుతుంది. ఇది ఇలాగే ఉంచుకోవాలి. కాసేపు పక్కన పెట్టేసుకొని మనము ఒక మందపాటి కడాయి తీసుకోవాలి. ఈ కడాయిలో ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ల కొంచెం మంచి గానుగ నూనె ఇది కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కగానే కొన్ని ఇప్పుడు అలా తీసుకున్నాం కదా, ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, తీసుకొని లైట్గా వేగంగానే డైరెక్ట్ ఇలా కొబ్బరి తురుము వేసేసుకోవాలి. క్యారెట్ తురుము వేసేసుకోవాలి. 1 కప్ ఇది, హాఫ్ కేజీ వరకు ఉంటుంది. ఇది వేసేసుకొని కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఈరోజే కొత్తగా ఓపెన్ చేశాను, స్టార్టింగ్ చేస్తున్నా. ఏమన్నా చిన్న తప్పులు మాట్లాడేటి మిస్టేక్ ఏమన్నా ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్, క్షమించండి. ఇది మంచి పిల్లలకు తినరు కదా, క్యారెట్ అంటే ఇష్టం ఉండదు కదా, చిన్నపిల్లలు తినరు కదా, వాళ్ళకు బాగుంటుంది. ఇది లైట్గా కలిపేసుకొని దీనికి సరిపడా ఎంత కావాలనో అంత తెలుస్తుంది కదా, దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకోవాలి. అందులో కారంలో వేసుకోలేము, ఇప్పుడు వేసేసుకోవాలి. కొంచెం వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. లైట్గా ఇలా కలపాలి. లైట్గా ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి. దాని మీదకి మూత లేదు, అందుకే ఈ మూత పెట్టేసుకుంటున్నా. ఇక 10 నిమిషాలు ఇలా పెట్టిన తర్వాత ఇలా అవుతుంటుంది. ఇది ఇలా వస్తుంటే ఏదో ఇట్లా అవుతుందని అనుకోకండి, వేడికి ఇలాగే అవుతుంటుంది. ఇది
సైడ్ ఒక స్పూన్ ఆయిల్ ఇలా వేసేసుకొని ఇందులోనే ఇప్పుడు మనం మిక్సీ పట్టింది ఉందా అది ఇలా వేసేసేయాలి. కొంచెం ఇలా వేసేసి అది పట్టింది అంతా అందులోనే కారం ఉంది, పసుపు ఉంది, ఇంకా విడిగా ఏం వేయని అవసరం లేదు. ఇలా వేసేసుకుంటే అయిపోతుంది. దీన్ని కొంచెం కాసేపు ఇలా వేగనివ్వాలి. కాసేపు ఇలా వేగనివ్వాలి. మంచిగా వేగుతూ ఉంటుంది ఇది. పిల్లలు తినని వాళ్ళకు మళ్ళీ స్పైసీ ఏమి ఉండదు, స్వీటు ఉండదు. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ ఉంటుంది ఇది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇలా కలిపి ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే ఇలా దగ్గరకు వస్తూ ఉంటుంది. దీంట్లోకి ఒక లెమన్ జ్యూస్ పట్టేసుకొని వేసుకోవాలి. బాగుంటుంది వెరైటీగా. మేము కుకింగ్ క్యాటరింగ్స్ చేస్తామండి. మరి అదే చాలా రోజుల నుంచి అదే చేస్తాము. వీడియోలు తీయడానికి రాక ఇన్ని రోజులు తీయలేదు. ఇప్పుడు కూడా ఏదో కొంచెం నాన్న తిప్పల పడి నేర్చుకున్నాము. నా పేరు పద్మ. లైట్గా వేసి 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అంటే 10 నిమిషాలండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. వెయిట్ చేయండి, కొంచెం వెయిటింగ్. ఒక 10 నిమిషాలలో అయిపోయిందండి. రెడీ అయిపోయింది. క్యారెట్ ఎల్లిపాయ పచ్చడి అంతే. 10-15 నిమిషాలలో కూర రెడీ అయిపోద్ది. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంటుంది. ఒక బౌల్లో వేసుకుందామండి. ఇది ఒక నిమిషం కొంచెం లైట్గా కొత్తిమీర సర్వ్ చేసినాకైనా వేసుకోవచ్చు. ఒక నిమిషం కాస్త ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ ఎల్లిపాయ కారం ఫస్ట్ టైం చేయడము, ఎవరికి ఎక్కువ శాతం తెలియదు ఇలా చేయడము. ఫస్ట్ టైం మన ఛానల్లో చేస్తున్నాము. ఏవైనా మీకు వెరైటీ వంటకాలు కావాలంటే మా కుకింగ్ క్యాటరింగ్ శ్రీకృష్ణ క్యాటరింగ్స్లో ఏవైనా సరే మేము చేయగలుగుతాము. చూడండి, ఫస్ట్ టైం చేయడం వీడియో. ఏమన్నా ఉంటే క్షమించండి, తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చిన్న పిల్లల కాడికెళ్ళి ఒక్క ముద్ద వదలకుండా తింటారు. ఎంత సూపర్ ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మెసేజ్ చేయండి ఎలా ఉందో లేదో. కొంచెం ఎంకరేజ్ చేయండి. కొత్త ఛానల్ కదా, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఎలా చేయాలో కొంచెం ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి. మాకు ఏదన్నా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు చేస్తాము. మాటలు ఓకేనండి. వేడి రైస్లోకి కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసి కలుపుతుంటే ఉంటుంది. అబ్బా, కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కలుపుకొని తింటుంటే ఉంటుంది. అబ్బా, మా బాబుకు పెడుతున్నా, సూపర్ ఉంది. ఆహా, ఎలా చేసావమ్మా నువ్వు? చాలా టేస్టీగా